రకమైన పెయిన్ ఉంది. ఈ జరిగిన ఘటనలో ఆ రోజున 22వ తేదీన జరిగిన దాంట్లో పెయిన్ ఉంది విత్ ఎమోషన్. ఇప్పుడు ఒక ఆనందం ఉంది, ఒక ఎమోషన్ విత్ ఎమోషన్. ఏంటంటే ఏదైనా గాయానికి కాస్త లేపనం అంటాం కదా మనం, ఆ లేపనం వెన్న లాంటిది రాసినప్పుడు లేదా ఆయింట్మెంట్ రాసినప్పుడు ఒక రకమైన సాంత్వన, దాంట్లో ఎమోషన్ ఉంది. పైగా దానికి సింధూర్ అని పేరు పెట్టడం అనేది ఇంకా దాన్ని రెట్టింపు చేసింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ జరిగిన ఆపరేషన్ సింధూర్ బేస్ చేసుకుని? ఒకటండి, ఇందాక వక్తలు చెప్పినట్టు పొద్దున్న 4 గంటల నుంచి నాకు మెసేజెస్ రావటం వల్ల లేచిగానే కొద్దిగా భావోద్వేగానికి గురవటం సహజం ఉంది. కానీ మా ప్రొఫెషన్ లో అనలిస్ట్ గా పనిచేస్తుంటే భావోద్వేగాలకి పెద్ద స్పేస్ ఇవ్వలేము, ఎందుకంటే కాన్స్టాంట్ గా మనం ఏం జరిగింది ఎలా జరిగింది అని చూడాల్సి వస్తుంది. మీరు చెప్పిన మాట వాస్తవం అండి. ఆపరేషన్ సింధూరం అనే పేరు పెట్టడం చాలా సింబాలిక్ గా ఉంది. మీరు వర్ణించినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అది కరెక్ట్. ఇంకో సింబాలిక్ మూమెంట్ ఇవాళ జరిగిన అంశాలలో ఇంకోటి ఏంటంటే మన ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ఫారెన్ సెక్రటరీ కూర్చుని బ్రీఫింగ్ చేస్తున్నప్పుడు 2 మహిళల చేత చేయించారండి, సీనియర్ ఎస్టాబ్లిష్డ్ ఆఫీసర్స్ అండి. ఒకళ్ళు వ్యోమికా సింగ్, ఇంకోళ్ళు సోఫియా ఖురేషి, మధ్యలో మన ఫారెన్ సెక్రటరీ కూర్చుని, అంటే దేశవ్యాప్తంగా ఎటువంటి విభజన లేదు అని క్లియర్ మెసేజ్. తర్వాత మహిళల చేత చేయించడం చాలా గొప్పగా ఉందండి. వాళ్ళు కూడా చాలా కాంపిటెంట్ గా. ఇంకోటి కూడా అనౌన్స్మెంట్ ఇంకోటి కూడా వచ్చింది. ఈ మహిళా అధికారులు కల్నల్ సోఫియా ఖురేషి అండ్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ వీళ్ళ నేతృత్వంలోనే ఆపరేషన్ సింధూర్ జరిగిందని కూడా చెప్పారు. అవునండి, ఏ మహిళలు అయితే మీరు బాధ పెట్టారో ఆ మహిళలే మిమ్మల్ని కొట్టారని చెప్పడం కోసం వాళ్ళకి అప్పచెప్పినట్టున్నారు. అవునండి, అంతే. పాకిస్తాన్ కి మెసేజ్ వెళ్ళింది, అటువైపు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలు, వాళ్ళకు కూడా ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళిందండి. దట్ ఇండియన్ విమెన్ ఆర్ ఫోర్ ఫ్రంట్, వాళ్ళు ముందుండి ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయటము, వాళ్ళ టెలివిజన్ ఛానల్స్ లో దీన్ని టెలికాస్ట్ చేయటం, దే హ్యావ్ సిగ్నిఫికెంట్, ఒక సింబాలిక్ మీనింగ్, చాలా గొప్ప మీనింగ్ ఉందండి. తర్వాత ఫారెన్ సెక్రటరీ గారు మన విక్రమ్ మిశ్రీ గారు చేసిన ప్రెజెంటేషన్, ఆయన మాట్లాడిన విషయాల్లో చాలా ప్రిసైజ్ అండ్ షార్ప్ గా మాట్లాడారండి. చాలా ఖచ్చితంగా మాట్లాడటం జరిగింది. ఆయన ఒకటి చెప్పింది, ఇది ప్రతీకార చర్య. ఇది ప్రతీకార చర్య కేవలం మొన్న జరిగిన పెహల్గాంకే కాదు, ఇంతకు ముందు వాటికి కూడా అని. ఎందుకంటే ఆయన మీరు గమనించుంటారు, ఫారెన్ సెక్రటరీ గారు మాట్లాడే ముందు వెనకాల స్క్రీన్ మీద ఇంతకు ముందు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న టెర్రరిస్ట్ అటాక్స్ చూపించడం జరిగింది. వాళ్ళు ప్రెజెంట్ చేశారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సో అది అక్కడ కూర్చున్న ఇంటర్నేషనల్ ఆడియన్స్ కి, టీవీలో చూస్తున్న ఫాలో అవుతున్న ఫారెన్ అనలిస్ట్ కి ఒక క్లియర్ మెసేజ్ వెళ్తోంది. మేము ఈ రోజు ప్రతిస్పందిస్తున్నాం అంటే క్యాజువల్ గా ప్రతిస్పందించట్లేదు, కొన్ని దశాబ్దాలు అనుభవించాం కాబట్టి మేము ప్రతిస్పందిస్తున్నాం అని క్లియర్ మెసేజ్ వెళ్ళిందండి. అది కూడా చాలా పవర్ఫుల్ గా కన్వే చేయడం జరిగింది. తర్వాత మీరు చెప్పినట్టు మన ఫారెన్ సెక్రటరీ కూడా క్లియర్ గా చెప్పారు, ఇది కేవలం టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దెబ్బతీస్తున్నాం కానీ సివిలియన్స్, మిలిటరీ మీద కాదని. తర్వాత ఫారెన్ సెక్రటరీ గారు చెప్పడం దాంట్లో ఇది ప్రతిస్పందనే కాదు, జరగబోయే టెర్రరిస్టులు వ్యూహాలకి ఇది ప్రియంప్ట్ కూడా చేయడానికి ప్రయత్నం అని చెప్పారు. అంటే ముందు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. తర్వాత ఐక్యరాజ్య సమితి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఐక్యరాజ్య సమితి ఆగస్ట్ 25 నాడు ఇచ్చిన స్టేట్మెంట్ దట్ ఉగ్రవాదుల్ని అకౌంటబుల్ చేయాలి అన్న స్టేట్మెంట్ ని తీసుకుని విక్రమ్ మిశ్రీ గారు చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే భారత్ ని క్రిటిసైజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారో, మీరు ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళొచ్చు కదా, అది వెళ్ళొచ్చు కదా, ఇది వెళ్ళొచ్చు కదా అని వాళ్ళందరికీ కూడా ఆయన అడగకుండానే మెసేజ్ ఇచ్చారండి. ఏప్రిల్ 25 స్టేట్మెంట్ మీరు చూసుకోండి. దానిలో ఐక్యరాజ్య సమితి నీడ్ టు హోల్డ్ ద పెర్పెట్రేటర్స్, ఆర్గనైజర్స్, ఫైనాన్సర్స్, స్పాన్సరర్స్ ఆఫ్ టెర్రరిజం రెస్పాన్సిబుల్ టు అకౌంటబుల్ అని చెప్పారండి. సో క్లియర్ గా చాలా ఐక్యరాజ్య సమితి చెప్పిందే మేము చేసామని చెప్పారు. ఇండైరెక్ట్ గా, డైరెక్ట్ గానే, నాట్ ఇండైరెక్ట్లీ, డైరెక్ట్ గానే చెప్పింది. కానీ విచిత్రం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి చేస్తున్నాం అని చెప్తూనే ఒక పక్క నుంచి ఐక్యరాజ్య సమితి లిమిటేషన్స్ కూడా మేము గుర్తించి మేం చేయాల్సినవి మేము చేస్తున్నాం అని చెప్పారండి. ఉదాహరణకి ఇందాక ఇవాళ అంబాసిడర్ పంకజ్ సరణ్, ఇంతకు ముందు డెప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు లో మెంబర్, ఆయన కూడా తన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్లో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ గురించి మాట్లాడుతూ, యునైటెడ్ నేషన్స్ గురించి మాట్లాడుతూ, ఇంతకు ముందులాగా న్యాయం కావాలి అని ఒక యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందు మేము యాచించము, ఇప్పటి నుంచి
ఇది క్లియర్ గా కన్వే ఈ టెర్రరిస్ట్ ఈ మిజైల్ స్ట్రైక్స్ ఏం కన్వే చేస్తున్నాయంటే మా సెక్యూరిటీని మేము ఎలా చూసుకోవాలో మేము నిర్ణయిస్తామని క్లియర్ మెసేజ్ కూడా వెళ్ళిందండి. నో మోర్ బ్లడ్ షేడ్ అని చెప్పేశారు. క్లియర్ గా రెస్పాండ్ అవుతాము ఇప్పటి నుంచి ఎటువంటి టెర్రరిస్ట్ అటాక్ అయినా అని. రైట్. సంజయ్ గారు ఒక్క నిమిషం అండి. రావు గారు,